నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్లోని రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో నిన్న చోరీ పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు, పూజా సామాగ్రి, నాగపడిగ, పంచలోహ విగ్రహాలు, హారతిపళ్ళ, నీటి దార పాత్ర స్వాధీనం. 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. అంటే 9వ తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డైల్ హ్యాండెడ్ కాల్ రావడం జరిగింది. దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల, అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్, ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా 10 టీములు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ అఫెండర్ని ఒక 12 గంటల లోపల పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ దేవస్థానంలో నాగపడిగా, కలశం, శటకోపం, ఒక విగ్రహం, దేవుడి విగ్రహం, ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది. దీనంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్మంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ 196, 298, 299, 331 సబ్సెక్షన్ 4, 305 బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకి. సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తా ఉన్నాము. సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా, అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా 1-2 కేసుల్లో ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో ఉన్నారు. సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిఏ జీడిమెట్ల, సిసిఎస్ సిఐ రాజు, ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు. ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ, అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం 4 నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి, ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. 10 సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి మనకి ఈ అఫెన్స్ ఛేదించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.